తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి. ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ IVF తో. ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంటుంది. ప్రతి విషయానికి ఫోన్ మీద ఆధారపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఏ కాస్త సమయం దొరికినా అందరూ తమ ఫోన్లలో తలలు పెట్టేస్తారు. అయితే ఇప్పుడు అందరినీ ఒక మెసేజ్ కన్ఫ్యూజ్ చేస్తోంది. ఒక్కసారిగా అందరి ఫోన్లు మోగాయి. ఓపెన్ చేయగానే వార్నింగ్ అంటూ ఒక అలర్ట్ వచ్చింది. అది కూడా చాలా పెద్ద శబ్దం చేస్తూ సందేశం వచ్చింది. అది చూసిన యూజర్లంతా కంగారు పడ్డారు. ఒకే దగ్గర ఉన్న అన్ని ఫోన్లు ఒకేసారి మోగడంతో ఆశ్చర్యపోయారు. ఈ మెసేజ్లు అందుకున్న కొందరైతే తమ ఫోన్లు హ్యాక్ అయ్యాయేమో అంటూ కంగారు కూడా పడ్డారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. అది పాన్ ఇండియా అలర్ట్ సిస్టమ్కి సంబంధించిన మెసేజ్. భవిష్యత్తులో రాబోయే విపత్తులు, ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి అలర్ట్లు జారీ చేసేందుకు డిజాస్టర్ మేనేజ్మెంట్ టెస్ట్ చేస్తున్న ప్రక్రియ ఇది. ఆ మెసేజ్లో కూడా అదే విషయం ఉంది. ఇది ఒక టెస్టింగ్ శాంపిల్ మెసేజ్. కేంద్రానికి చెందిన సెల్ బ్రాడ్కాస్టింగ్ సిస్టమ్ నుంచి వచ్చిన మెసేజ్ ఇది. ఈ మెసేజ్కి సంబంధించి మీ వైపు నుంచి ఎలాంటి స్పందన అక్కర్లేదు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అలర్ట్ సిస్టమ్ ద్వారా ఈ మెసేజ్ టెస్ట్ చేయడం జరుగుతోంది. ఎమర్జెన్సీ సమయంలో ప్రజల యోగక్షేమాలు, వారి భద్రత కోసం ఈ మెసేజ్లను పంపడం జరుగుతుంది అంటూ ఆ మెసేజ్లో ఉంది. అలాగే మీకు వైర్లెస్ ఎమర్జెన్సీ సందేశాలు కావాలి అనుకుంటే ఎస్ నొక్కండి, వద్దు అనుకుంటే నో నొక్కండి అంటూ మరో పాపప్ అలర్ట్ కూడా వచ్చింది. మీరు ఎస్ నొక్కితే మీకు భవిష్యత్తులో అలాంటి అలర్ట్స్ వస్తాయి. అది ఇంగ్లీష్, తెలుగులో కూడా వచ్చాయి. ఈ టెస్టింగ్ మెసేజ్ అనేది నార్త్లో అయితే 5 రోజుల క్రితమే జరిగింది. మనకు మాత్రం గురువారం టెస్ట్ చేశారు. ఇక ఈ టెస్టింగ్కి సంబంధించి కేంద్రం కూడా స్పందించింది. మీరు ఆ మెసేజ్కి సంబంధించి ఎలాంటి కంగారు పడాల్సిన పని లేదు. డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఇది ఒక టెస్టింగ్ పర్పస్ మీద చేస్తున్న ప్రక్రియ అని చెప్పి కేంద్రం క్లారిటీ ఇచ్చింది. అలాగే మీ వైపు నుంచి ఈ మెసేజ్కి సంబంధించి ఎలాంటి స్పందన అక్కర్లేదంటూ కూడా సూచించింది. తెలంగాణ మంత్రి కేటీఆర్ ఒక సమావేశంలో ప్రసంగిస్తున్న సమయంలో అందరి ఫోన్లు ఒక్కసారిగా మోగాయి. అది విన్న కేటీఆర్ అది ఫైర్ అలారం అనుకొని మనం ఇక్కడ ఉండాలా లేదా బయటికి వెళ్ళాలా అంటూ ప్రశ్నించారు. అయితే తర్వాత అది అలర్ట్ మెసేజ్ అని తెలుసుకొని కాసేపు రిలాక్స్ అయ్యారు. ఆ తర్వాత దానికి సంబంధించి కేటీఆర్ ఒక చిన్న జోక్ కూడా వేశారు. ప్రస్తుతం కేటీఆర్ ప్రశ్నించిన ఆ వీడియో నెట్లో వైరల్ అవుతుంది. మరి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి ఈ టెస్టింగ్ ప్రక్రియపై మీ ఉద్దేశాలు, మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియచేయండి.